అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే 10 దినాలుగా ఉన్న జరిమానాలు 70 దినార్లు, 100 దినార్లు, 150 దినార్లు కూడా చేరుకున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. పార్కింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వేగంగా వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కెమెరాలు ఒక్కొక్కసారి కానీ క్లిక్కుమని అనిపిస్తే కానీ భారీ జరిమానాలు పడతాయి. కొంతమంది కువైట్లు మంచి వాళ్ళైతే కానీ వాళ్ళే కడతారు, లేకపోతే కానీ మన యొక్క జీతాలలో కట్ చేసే అవకాశం ఉంది. తాజాగా కువైట్లో ఎవరైతే వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం రిజర్వ్ చేయబడిన ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి ముందస్తు చర్యలలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని డ్రైవర్లను హెచ్చరించింది. 2010 నాటి చట్టం నెంబర్ 8 ప్రకారం ఈ యొక్క పార్కింగ్ స్థలాలను ఎవరైనా సరే అక్రమంగా ఉపయోగిస్తే కానీ వాళ్లకు 1 నెల రోజులు జైలు శిక్ష మరియు 100 దినాలు జరిమానా మరియు లేదా 2 విధించవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కువైట్లో మనము జమియాకు వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, అలాగే ఏదైనా సూకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఉంటాయి. కొంతమంది వాటిలో కూడా ఇటీవల కాలంలో పార్కింగ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో అటువంటి వారు ఎవరైనా పార్కింగ్ చేస్తే కానీ వాళ్ళకు 100 దినాలు జరిమానా విధిస్తారు, లేకపోతే కానీ 1 నెల రోజులు జైలు శిక్ష, ఒక్కొక్కసారి 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీరు జమియా కానీ, స్కూల్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.